మీరు ఈ కాలేజ్లోనే ఎందుకు జాయిన్ అయ్యారంటే కొంచెం నర్వస్నెస్ ఎక్కువ, మా కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఇంటర్మీడియట్ వీళ్ళు డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి వస్తారండి, అంటే ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ. బట్ వీళ్ళు ఇక్కడ జాయిన్ అవ్వేవన్నీ కూడా ఎంటైర్గా డిఫరెంట్ స్ట్రీమ్. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అండ్ టూరిజం తీసుకున్నా, బీబీఏ తీసుకున్నా, బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ తీసుకున్నా, దేర్ ఇస్ నో వే కనెక్టెడ్ టు ఇంటర్. సో మేము ఎప్పుడు కూడా ఇంటర్ బేస్ మీద, ఆ ఇంటర్ పర్సంటేజ్ మీద ఈ డిగ్రీ కోర్సెస్ మేము జడ్జ్ చేయమండి. ఎందుకంటే ఇంటర్లో ది లీస్ట్ పర్సంటేజ్ ఉన్నాడు, డిగ్రీలో టాపర్ అయిన వాళ్ళు ఉన్నారు, యూనివర్సిటీ టాపర్స్. సో వీ కెనాట్ జడ్జ్, ఎందుకంటే ఇది స్కిల్ బేస్డ్ కోర్సెస్ ఇవన్నీ. ఇంటర్ అన్నది ఏంటంటే వాళ్ళకి ఇంకా అది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంటర్లో అవి చదవాల్సిందే. బట్ ఇదేంటంటే వాళ్ళకి ఇష్టమైన స్కిల్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకునే కోర్సు. సో స్కిల్ బేస్డ్ కోర్స్ వల్ల వాళ్ళు చాలా బాగా షైన్ అవుతారు. ఇంటర్లో 40%, 50% కొంతమంది సప్లీస్ రాసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మాకు యూనివర్సిటీ టాపర్స్ అవుతున్నారు. అంటే ఆ కోర్స్ మీద ఉన్న ఇష్టం వల్ల. ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఎవ్రీ సాటర్డే వీ హ్యావ్ అ టాలెంట్ ల్యాబ్ అనమాట. ప్రతి స్టూడెంట్కి ఏదో ఒకటి ఉంటుంది, మీకు ఒకటి ఉంటుంది, నాకు ఒకటి ఉంటుంది. బట్ అదేంటంటే మనం బయట పెట్టలేం. బట్ ఇక్కడ ఏంటంటే వీ బ్రింగ్ దెమ్ అవుట్. అంటే ఒకరికి మంచిగా పాడటం వస్తుంది, ఒకరికి బాగా మాట్లాడటం వస్తుంది, డిబేట్, డ్యాన్స్, మ్యూజిక్, సో వాట్ ఎవర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. కొంతమంది జోక్స్ బాగా చెప్తారు. సో అలా వాళ్ళలో ఉన్న ఇన్బిల్ట్ టాలెంట్స్ ముందు బయటకు తెస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సో అలా మేము స్టూడెంట్ని గ్రూమ్ చేసుకొని వస్తామండి ఫస్ట్ డే నుంచి. సో బై ద టైమ్ దే ఫినిష్ దేర్ కోర్స్, దే ఆర్ 100% రెడీ టు ఫేస్ ఎనీ ఛాలెంజెస్ అవుట్ సైడ్. వన్స్ దే గో అవుట్ ఆఫ్ సన్, దే ఆర్ రెడీమేడ్ ప్రోడక్ట్స్ అన్నమాట.